గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. అటామీ ఆపర్చునిటీ మనందరికీ కూడా సమానంగా రావడం జరిగిందండి. బట్ ఈరోజు పెట్టినటువంటి ఆ పిక్చర్ కనుక మీరు గమనించారనంటే, వర్క్ అంటిల్ యువర్ బ్యాంక్ అకౌంట్ లుక్స్ లైక్ ఏ ఫోన్ నెంబర్. అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కాదండి, బ్యాంక్ అకౌంట్ నెంబర్లో కూడా ఆల్రెడీ 10 నెంబర్లు ఉంటాయి. మన ఫోన్ నెంబర్ లాగానే అది కూడా కనిపిస్తూ ఉంటుంది. బట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మన ఫోన్ నెంబర్ లాగా కనపడే విధంగా మనం వర్క్ చేసుకొని ఇక్కడ సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. సో ఎగ్జాంపుల్కి ఇక్కడ నా ఫోన్ నెంబర్ ఇచ్చున్న 9505320666. సో ఇంత బ్యాలెన్స్ కనుక నా అకౌంట్లో ఉంది అని అంటే ఎంత బ్యాలెన్స్ ఉన్నట్లంటే 950,53,20,666 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. సో ఇంత అకౌంట్ బ్యాలెన్స్ లేదా అని అంటే మనం కొంతమంది గురించి వింటా ఉంటాం, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అని. సో ఇక్కడ 950 కోట్లే. ఇప్పుడు సార్ కూడా మనకి వేముల సార్ కూడా కొన్ని ఫొటోస్ చూయించారు, తెలుగు మహాసభలకు సంబంధించినవి. వాళ్ళల్లో ఎవరి గురించో చెప్తూ 5,000 కోట్ల ఆస్తి ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఈ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో దీనికి 5 టైమ్స్ వాళ్ళ దగ్గర ఉంది. అయితే ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అని అంటే డెఫినెట్గా చాలా రకాల ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ట్యాక్సబుల్ ఇదంతా కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే మనకు అటామీ ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో అది లీగల్గా, ఎథికల్గా 2% టీడీఎస్ కట్ చేసుకొని డైరెక్ట్గా బ్యాంక్కే వస్తూ ఉంది. దానికి సంబంధించి మనకి వాళ్ళు ఫామ్ 16 ఇస్తూ ఉన్నారు. దాని ద్వారా మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకుంటా ఉన్నాం. సో కంప్లీట్గా అఫీషియల్గా ఆ మనీ మన దగ్గర ఉందని చెప్పేసి మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అట్లానే ఈ అటామీ ఆపర్చునిటీని ఉపయోగించుకొని మనం 1000 కోట్లు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకు అని అంటే ఇది 3 తరాలకి, అంటే 100 ఇయర్స్ బిజినెస్ ఆపర్చునిటీ. మన ఐడి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిందో అప్పటి నుంచి ఒకవేళ కౌంట్ చేసుకున్నా కానీ 100 ఇయర్స్ వరకు మనకి ఈ బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఇందులో మనకి మాస్టర్షిప్ లెవెల్స్ ఉన్నాయి. సో ఏ లెవెల్కి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ థింగ్. సో అది గనక మనం గనక పూర్తిగా అవగాహన చేసుకోగలిగితే సో ఇక్కడ 1000 కోట్లు ఎలా వస్తాయి అనేది కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఫస్ట్ ర్యాంకు సేల్స్ మాస్టర్. సేల్స్ మాస్టర్ అని అంటే మీనింగ్ ఏంటి అని అంటే యాక్చువల్గా సేల్స్ మాస్టర్ అనేది ఫస్ట్ పిన్, అంటే ఫస్ట్ ర్యాంక్. సేల్స్ మాస్టర్ కావాలి అని అంటే మన పర్సనల్ పీవీ 7 లక్షల పీవీ ఉండాలి. అట్లానే మనకు ఒక టీం ఉండాలి, లెఫ్ట్ సైడు రైట్ సైడు టీం ఉండాలి. ఆ టీంలో 25 లక్షల పీవీ 25 లక్షల పీవీ జరిగినప్పుడు, అది కూడా 15 రోజులలో కనుక జరిగితే అప్పుడు మనల్ని సేల్స్ మాస్టర్ అంటారు. సో ఆ విధంగా 25 లక్షల పీవీ 25 లక్షల పీవీ మ్యాచ్ అయితే మనకి ఆల్మోస్ట్ 32,000 రూపాయలు జనరల్ కమిషన్ వస్తుంది. 30,000 రూపాయలు సేల్స్ మాస్టర్ బోనస్ వస్తుంది. సేల్స్ మాస్టర్ అయినప్పుడు అంటే 62,000 రూపాయలు వస్తుంది. అయితే ఫస్ట్ అచీవ్మెంట్ ఏంటి అని అంటే ఆటో సేల్స్ మాస్టర్ ఈజ్ ద ఫస్ట్ అచీవ్మెంట్. దాన్ని టార్గెట్గా పెట్టుకోవాలి. ఆటో సేల్స్ మాస్టర్ అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి క్రైటీరియా ఏంటి అని అంటే నెలకి ఒక్కసారి అన్నా సేల్స్ మాస్టర్ అయితే అటువంటి వాళ్ళని ఆటో సేల్స్ మాస్టర్ అంటారు. సో అది జనవరి నుంచి డిసెంబర్ వరకు కౌంట్ చేసి 12 టైమ్స్ అయితే, ప్రీవియస్గా లాస్ట్ ఇయర్ వరకు చూసుకుంటే ఇండియాకి బిజినెస్ కొత్తగా వచ్చిందని చెప్పేసి అందులో కొంత ఎగ్జామ్షన్ ఇచ్చున్నారు. 6 టైమ్స్ అయినా కానీ ఆటో సేల్స్ మాస్టర్ అయితే అవుతారు అని చెప్పేసి మాకు ఆ రికగ్నైజేషన్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా నేను బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి 1.5 ఇయర్లోనే నేను ఆటో సేల్స్ మాస్టర్ అయిపోవడం జరిగింది. సో అందులో కూడా నేను పార్ట్ టైంగా చేసుకుంటూ ఒక 1 ఇయర్ బిజినెస్ని డెవలప్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ అర్థం చేసుకొని ఆ జాబ్ రిజైన్ చేసి ఈరోజు ఫుల్ టైం చేస్తూ ఉన్నాం. సో అలా చేస్తున్నప్పుడు ఒక 6 మంత్స్లోనే సేల్స్ మాస్టర్ నుంచి ఆటో సేల్స్ మాస్టర్ అవ్వడం అనేది జరిగింది. ఈ ప్రాసెస్లో నేను ఒకసారి డైమండ్ అవ్వడం కూడా జరిగింది. అయితే ఇక్కడ మనకి మ్యాచింగ్ ఇన్కమ్ చూసుకుంటే ప్రతి 3 లక్షల పీవీ మ్యాచింగ్కి అప్రాక్సిమేట్లీ 4,000 రూపాయలు రావడం జరుగుతూ ఉంది. మనకి సండే రోజు మ్యాచింగ్ ఉండదు. అంటే 15 రోజులలో 13 రోజులు మనం మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఆ విధంగా 13 రోజులకి ఆ విధంగా 4,000 రూపాయల మ్యాచింగ్ కనుక వస్తుంది అని అంటే 4,000 × 13 52,000.
సో అంటే 50,000 రూపాయలు మ్యాచింగ్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. మనకి సేల్స్ మాస్టర్ బోనస్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రకారం చూసుకుంటే 28,000 నుంచి 30,000 రూపాయలు వస్తూ ఉంది. అంటే కంపెనీ ఏదైతే టర్న్ ఓవర్ చేస్తుందో అందులో నుంచి 10%ని సేల్స్ మాస్టర్స్కి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. సో అది 30,000 రూపాయలు ఉంది. అదొక 50, ఇదొక 30, 80,000 రూపాయలు యాజ్ ఏ సేల్స్ మాస్టర్గా 15 రోజులలో ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే యావరేజ్గా అంటే ట్యాక్సెస్ ఇవన్నీ కట్ అయిపోయినా ఒకవేళ టర్న్ ఓవర్ తగ్గింది అనుకున్నా, నేను కూడా ఇప్పటికి 11 సార్లు సేల్స్ మాస్టర్ అయ్యా. సో 25,000 కంటే తక్కువ అయితే ఎప్పుడు నాకైతే 28,000 కంటే కూడా ఎప్పుడు కూడా తక్కువ రాలేదు. ఒకవేళ ఈ ట్యాక్సెస్ ఇవన్నీ చూసుకున్నా 75,000 రూపాయలు ఒక సేల్స్ మాస్టర్ ఇన్కమ్ 15 రోజులలో మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అప్రాక్సిమేట్లీ. అంటే నెలకి 2 సార్లు సేల్స్ మాస్టర్ అవడానికి అవకాశం ఉంది. అంటే నెలకి 1,50,000 రూపాయలు యాజ్ ఏ సేల్స్ మాస్టర్గా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి ప్రతిరోజు కనుక మ్యాచింగ్ అయ్యగలిగేటువంటి టీంని కనుక మనం డెవలప్ చేసుకుంటే రోజు మ్యాచింగ్ అవుతుంది. ఆటోమేటిక్గా మనం ప్రతి 15 రోజులకి సేల్స్ మాస్టర్ అవుతాం. ఆ విధంగా ఒక్క సంవత్సరంలో ఎంత ఇన్కమ్ మనకు వస్తుందనంటే 18 లక్షల ఇన్కమ్ వస్తుంది యాజ్ ఏ సేల్స్ మాస్టర్గా మనం మెయింటైన్ చేయగలిగితే. సో దీనికి మీరు ఒక సంవత్సరం రోజులు టైం తీసుకున్నా, ఫస్ట్ సంవత్సరం అంతా కష్టపడి టీంని బిల్డ్ చేసుకొని మీ పర్సనల్ పీవీ 7 lakhs కంప్లీట్ చేసుకొని ఆ టీంలో ప్రతిరోజు కూడా 3 లక్షల పీవీ మ్యాచింగ్ అయ్యే విధంగా కనుక డెవలప్ చేసుకోగలిగితే ఒక 1 yearలో సేల్స్ మాస్టర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇయర్లో ఆటో సేల్స్ మాస్టర్ అవ్వచ్చు. 18 లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్లో మనల్ని చూసి ఇన్స్పైర్ అయినటువంటి మన టీంలో ఉన్నటువంటి ఒక 4 మెంబర్స్ని కనుక మనం చూస్ చేసుకొని వాళ్ళను కూడా సేల్స్ మాస్టర్స్గా డెవలప్ చేయగలిగితే మనం ఏమవుతాం? డైమండ్ మాస్టర్ అవుతాం. సో డైమండ్ మాస్టర్ కావాలంటే మన పర్సనల్ పీవీ కూడా 15 lakhs పర్సనల్ పీవీ కంప్లీట్ చేసుకోవాలి. సో ఏదైతే మనకి డబ్బులు వస్తున్నాయో ఆ వచ్చినటువంటి డబ్బులతోటే మన పర్సనల్ పీవీ కూడా మనం అక్కడ డెవలప్ చేసుకోవచ్చు. మళ్ళీ అప్పటి నుంచి కూడా ఇంకా ఎక్స్ట్రాగా మనం ప్రొడక్ట్ అమ్మాల్సినటువంటి అవసరం లేకుండా సో మనం వచ్చినటువంటి ఇన్కమ్ తోటే మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ మనం రెగ్యులర్గా వాడుకుంటున్నా కానీ మనం ఖచ్చితంగా మన పర్సనల్ పీవీని 15 lakhs చేసుకోవచ్చు. టీంలో నలుగురిని సేల్స్ మాస్టర్ చేయగలిగితే సెకండ్ ఇయర్లో మనం డైమండ్ మాస్టర్ అవుతాం. సో డైమండ్ మాస్టర్ అయితే ఇక్కడ మ్యాచింగ్ ఇన్కము యావరేజ్గా డైలీ 7 లక్షల పీవీ అనేది మ్యాచింగ్ అవుతుంది. అంటే రోజు 7,929 రూపాయలు మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. డైమండ్ మాస్టర్ బోనస్ అనేది 50,000 రూపాయలు వస్తూ ఉంది. సో ఇది క్యాలిక్యులేషన్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 15 రోజులలో 1,50,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం అటామీ ప్రతి ఒక్కరికి కూడా కల్పిస్తూ ఉంది. అంటే నెలకి 3 లక్షలు. ఇక్కడ మీరు గమనించారనంటే రోజుకి 10,000 రూపాయలు యాజ్ ఏ డైమండ్ మాస్టర్గా సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. బట్ ఆ లెవెల్ ఎన్ని రోజుల్లో రీచ్ అయ్యామనేది మనం పెట్టుకున్నటువంటి గోల్ మీదనే ఉంటుందండి. సో ఎవరైతే ఒక టార్గెట్ పెట్టుకొని వర్కౌట్ చేస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి పొజిషన్స్ రీచ్ అవ్వడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ కంపెనీ సైడ్ నుంచి ఎటువంటి టైం లిమిట్ లేదు. బట్ చేద్దాంలే చూద్దాంలే అనుకుంటే చేసుకుంటూ పోతూ ఇప్పటికీ 4 సంవత్సరాల నుంచి బిజినెస్లో యాక్టివ్గా ఉన్నా కానీ సేల్స్ మాస్టర్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకోలేదు. సో నేను టార్గెట్ పెట్టుకున్నా 4 నెలల్లో సేల్స్ మాస్టర్ కావాలి, అక్కడి నుంచి 1 yearలో డైమండ్ మాస్టర్ కావాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నా, దాన్ని ఆల్రెడీ అచీవ్ అవ్వటము జరిగింది. సో అట్లాగా మనం టార్గెట్ పెట్టుకొని వర్కౌట్ చేస్తే ఇది అంతా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నిజమవుతుంది. సో నేనేమి పెద్దగా చదువుకుంది లేదు, నాకేం పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, నాకు దగ్గర ఏమి ఆస్పాస్తులు కూడా పెద్దగా లేవు. అయినా కానీ నేను టార్గెట్ పెట్టుకొని వర్కౌట్ చేసి సాధించగలిగినప్పుడు ఈ ఆపర్చునిటీలోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అది సాధ్యమవుతుంది. సో అలా యాజ్ ఏ డైమండ్ మాస్టర్గా నెలకి 3 లక్షలు ఇన్కమ్ తీసుకోవచ్చు. సంవత్సరానికి 36 లక్షల వరకు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. అలానే నెక్స్ట్ లెవెల్ షెరాన్ రోజ్ మాస్టర్, దాన్ని ఇంకొక సంవత్సరం రోజులు మనం కనుక అదే విధంగా కనుక వర్కౌట్ చేయగలిగితే టార్గెట్ పెట్టుకుంటే థర్డ్ ఇయర్లో షెరాన్ రోజ్ మాస్టర్ అవ్వచ్చు. మనకి 15 రోజులలో 3 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంది. నెలకి 6 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్క సంవత్సరంలో 72 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. ఇదంతా అవుతుందా అని అంటే ఇప్పటికీ అటామీ ఇండియాలో ప్రోడక్ట్ లాంచ్ చేసి 4 years అయింది. ఈ విధంగా 72 లక్షల పైగా ఇన్కమ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఇండియాలో
మోర్ దాన్ 20 మెంబర్స్ ఉన్నారు. 20 మందికి పైగా షరాన్ రోజ్ మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ 1 ఇయర్ ఇన్కమ్ చూసుకుంటే ఈ విధంగా ఎక్కువే ఉంది. కోటికి పైగా 2 కోట్ల పైగా సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది జరుగుతుంది. అట్లనే ఆ తర్వాత స్టార్ మాస్టర్ కావాలి అని అంటే షరాన్ రోజ్ మాస్టర్ 3 టైమ్స్ కావాలి. సో ఆ స్టార్ మాస్టర్ కావాలి అంటే మన టీంలో నలుగురిని షరాన్ రోజ్ మాస్టర్స్గా డెవలప్ చేయాలి. సో దానికి ఒక 2 సంవత్సరాలు టైం తీసుకున్న 4th ఇయర్ 5th ఇయర్ వర్కౌట్ చేసి అయినా కానీ షరాన్ రోజ్ మాస్టర్ అయితే స్టార్ మాస్టర్ అయితే 15 రోజులలో తక్కువలో తక్కువ 6 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. అట్లనే నెలకి 12 లక్షల రూపాయలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సంవత్సరానికి 1,44,00,000 రూపాయలు తీసుకోవచ్చు. ఆల్రెడీ ఎవరైతే ఇండియాలో స్టార్ మాస్టర్ అయి ఉన్నారో వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంది అని అంటే 2.5 కోటి పైనే ఉంది లాస్ట్ ఇయర్ ఇన్కమ్ చూసుకున్నా కానీ. అలానే నెక్స్ట్ లెవెల్ ఏంటి అని అంటే రాయల్ మాస్టర్. రాయల్ మాస్టర్ కావాలంటే సేమ్ స్టార్ మాస్టర్ 3 టైమ్స్ కావాలి. మన టీంలో నుంచి నలుగురిని స్టార్ మాస్టర్స్గా డెవలప్ చేయాలి. సో దానికి ఒక 2 సంవత్సరాలు టైం పట్టిన యాజ్ ఏ రాయల్ మాస్టర్గా యావరేజ్గా రోజుకి 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ 13 రోజులే కాబట్టి 13 రోజులకి 12 లక్షలు 13 లక్షలు అనుకున్నా కానీ నెలకి 24 లక్షలు ఇన్కమ్ తీసుకోవచ్చు. సంవత్సరానికి 2,88,00,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. ఆల్రెడీ రీసెంట్గా ఎవరైతే మన ఇండియాకి విజిట్ చేస్తున్నారో ఇంపీరియల్ మాస్టర్ వాళ్ళు యాజ్ ఎ రాయల్ మాస్టర్గా వాళ్ళ ఇన్కమ్ చూపించడం జరిగింది. నెలకి 40 లక్షలు పైగా తీసుకుంటా ఉన్నారు. అంటే సంవత్సరానికి 3.5 కోటి పైగా వాళ్ళు ఇన్కమ్ తీసుకున్నారు. అది లైవ్లో చూపించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పిక్చర్స్ వీడియోస్ కూడా మనకి సోషల్ మీడియాలో ఉన్నాయి. ఆల్రెడీ కంపెనీ షేర్ చేసుకుని ఉంది. అలానే క్రౌన్ మాస్టర్ కావాలి అని అంటే మన టీం నుంచి నలుగురిని రాయల్ మాస్టర్స్గా చేయాలి. మనం ఒక 3 టైమ్స్ రాయల్ మాస్టర్ అయి ఉండాలి. సో దీనికి ఒక 2 సంవత్సరాలు టైం పట్టిన 15 రోజులలో మినిమం 25 లక్షల రూపాయల ఇన్కమ్ తీసుకోవచ్చు. అట్లనే నెల రోజులకి 50 లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు. సంవత్సరానికి 6 కోట్ల రూపాయల ఇన్కమ్ తీసుకోవచ్చు. అలానే ఇంపీరియల్ మాస్టర్ కావాలి అని అంటే క్రౌన్ మాస్టర్స్ 3 టైమ్స్ మెయింటైన్ చేయాలి. మన టీం నుంచి నలుగురిని క్రౌన్ మాస్టర్స్గా మనం డెవలప్ చేయాలి. సో దానికి 15 రోజులలో మినిమం 50 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. నెలకి 1 కోటి రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. సంవత్సరానికి 12 కోట్లు మినిమం ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇది తక్కువలో తక్కువ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చినటువంటి ఇన్కమ్స్ అండి. అంటే యాజ్ ఏ ఇంపీరియల్ మాస్టర్ అనేటువంటి ఒక పొజిషన్ రీచ్ అవ్వడానికి 10 నుంచి 11 సంవత్సరాలు పడుతుంది. ఎవరైతే ఈ ట్రాక్ మీద ఉండి వర్కౌట్ చేసుకుంటారో వాళ్ళకి. సో ఆ రోజు ఇన్కమ్ ఎంత అంటే యావరేజ్గా నెలకి 1 కోటి రూపాయలు, సంవత్సరానికి 12 కోట్లు. అట్లా 12వ సంవత్సరం నుంచి 100వ సంవత్సరం వరకు 98 సంవత్సరాలు మనం సంవత్సరానికి 12 కోట్ల ఇన్కమ్ తీసుకుంటే ఎంత ఇన్కమ్ వస్తుందనంటే 1,068 కోట్ల రూపాయల ఇన్కమ్ రావడం జరుగుతూ ఉంది. సో ఇంకా ఏమీ చేయాల్సినటువంటి అవసరం లేకుండా ఓన్లీ అటామీని కనుక మీరు డెవలప్ చేసుకోగలిగితే ఒక 10 ఇయర్స్ మనం కష్టపడగలిగితే తక్కువలో తక్కువ నెలకి 1 కోటి రూపాయలు సంపాదించుకునేటువంటి పొజిషన్కి వెళ్ళొచ్చు. 100 సంవత్సరాల్లో 1000 కోట్లకు పైగా ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్లో ఉన్నటువంటి ఈ టోటల్ ఫిగరు నా ఫోన్ నెంబరు కంపేర్ చేస్తే నా ఫోన్ నెంబరే ఇంకా తక్కువ వాల్యూ ఉంది. సో ఇదంతా అకౌంట్కే వస్తూ ఉంది. సో ఇంత అమౌంట్ అకౌంట్లో ఉంది అని అంటే ఇప్పుడు బ్యాంక్ ఇంట్రెస్ట్ చూసుకున్నా కానీ 1 కోటి రూపాయలు మన బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది అనుకుంటే సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఒకవేళ ట్యాక్సెస్ ఇవన్నీ కట్ చేసుకున్నా కానీ 50,000 రూపాయలు దానికి ఈజీగా ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది. 5% వేసుకున్నా. సో పెద్ద మొత్తంలో డిపాజిట్స్ కనుక చేస్తే అటువంటి వాళ్ళకి 7.5%, 8% కూడా ఇంట్రెస్ట్ ఇస్తూ ఉన్నారు. ఒకవేళ 6% మనం క్యాలిక్యులేషన్ చేసుకున్నా కానీ 50,000 రూపాయలు అక్కడ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అంటే డబ్బుతోటి డబ్బే మళ్ళీ వస్తూ ఉంటుంది. ఒకవేళ ఇంపీరియల్ మాస్టర్ అయ్యాము, మన అకౌంట్లో 12 కోట్లు వచ్చాయి, 6 కోట్ల రూపాయలు రివార్డ్ వస్తూ ఉంది. ఆ 6 కోట్ల రూపాయల్ని మనం అక్కడ ఫిక్స్డ్ చేసినా కానీ సో దానికి 50,000 రూపాయలు మంత్లీ ఇంట్రెస్ట్ ఏది 1 కోటికి అనుకున్నా నెలకి మళ్ళీ 3 లక్షలు మన ఇన్కమ్ పెరుగుతూ ఉంది. సో అట్లా డబ్బుని క్రియేట్ చేస్తండి, ఇంకేమీ చేయాల్సినటువంటి అవసరం లేకుండా. అయితే ఇప్పుడున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కనుక చూసుకుంటే
ఆ డబ్బును మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు, లేదంటే ఏదన్నా ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు. వాటి వాల్యూ ఏమవుతుంది, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. సో అట్లా ఇక్కడ ఎవరైతే రాయల్ మాస్టర్ అనేటువంటి లెవెల్ వరకు ఉండి చేయగలుగుతారో అటువంటి వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా ఇంపీరియల్ మాస్టర్స్ అయిపోతూ ఉన్నారు. మీరు ఇప్పటి వరకు ఎవరైతే ఇంపీరియల్ మాస్టర్స్ అయి ఉన్నారో వాళ్ళందరి స్టోరీస్ కనుక విన్నా, వాళ్ళ మాటలు విన్నా, వాళ్ళని కనుక అబ్జర్వ్ చేయగలిగితే వాళ్ళందరి హిస్టరీ ఏంటి అని అంటే, ఎవరైతే రాయల్ మాస్టర్ అయి ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా అక్కడి నుంచి 3-4 ఇయర్స్లో ఇంపీరియల్ మాస్టర్ అవటం అనేది జరుగుతూ ఉంది. సో ఆ పొజిషన్ వరకు మనం రీచ్ అయ్యామనంటే రోజు ఇన్కమ్ ₹1,00,000 వస్తుంది, రాయల్ మాస్టర్ కనుక మనం రీచ్ అయ్యాము అనంటే. సో దాంతో ఎలా బతకొచ్చు, రోజుకి ₹1,00,000 వస్తుంటే ఎటువంటి లైఫ్ మనం లీడ్ చేయొచ్చు. సో దానికి ఒక 6-7 ఇయర్స్ మనం టైం తీసుకున్నా, టార్గెట్ పెట్టుకొని వర్కౌట్ చేయగలిగితే 5 ఇయర్స్లో ఆ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. ఒక 6-7 ఇయర్స్ ఆ విధంగా మనం టార్గెట్ పెట్టుకొని ఆ లెవెల్ రీచ్ అవ్వగలిగినా కానీ అక్కడి నుంచి బిజినెస్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. మనము లైఫ్లో అంటే ఈ ఆపర్చునిటీ ద్వారా, ఈ 100 ఇయర్స్ ఆపర్చునిటీ ద్వారా మనం 1000 కోట్లకు పైగా ఇన్కమ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇది అర్థమైన తర్వాత కూడా ఇంకా మనం నెగ్లెక్ట్ చేస్తా ఏదో అది చేద్దామా, ఇది చేద్దామా, ఇటువంటి అన్నీ కూడా ఆలోచిస్తున్నారంటే దీన్ని అర్థం చేసుకోలేదనే అర్థం అండి. సో ఇక్కడ ఇది ఒక కొటేషన్గా సమ్వన్ నాకెవరో పంపించారు, ఇన్స్పిరేషన్ ఫర్ సక్సెస్ అని చెప్పేసి. వర్క్ అంటిల్ యువర్ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ లుక్స్ లైక్ ఫోన్ నెంబర్, ఆ విధంగా ఉండాలని. సో దాన్ని నేను బేస్ చేసుకొని దీన్ని మన వాళ్ళకందరూ కూడా చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దీన్ని కనుక మీరు కనుక అర్థం చేసుకున్నారు అని అంటే, సో అటామీ ఎంత పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ అనేది అర్థమవుతుంది. సో ఇంత సంపాదించడానికి మనం ఏదన్నా పెట్టుబడి పెట్టాలా అని అంటే కేవలం మన అలవాట్లు మార్చుకుంటే సరిపోతుంది. ఏం అలవాటు? మెయిన్ థింగ్ ఏదైతే మనం ప్రొడక్ట్స్ కావాల్సినవి బయట కొని వాడుకుంటా ఉన్నామో ఆ అలవాటు మార్చుకొని అటామీ షాపింగ్ మాల్లో కనుక ఆ ప్రోడక్ట్ ఉంది అని అంటే దాన్ని కొనుక్కొని వాడటం అనేది అలవాటుగా పెట్టుకోవాలి. ఆ ప్రోడక్ట్ వాడటం ద్వారా మనం ఖచ్చితంగా మనలో చేంజ్ వస్తుంది. మీరు పేస్ట్ కంటిన్యూగా వాడండి, దాని గురించి మీరు మాట్లాడకుండా ఉండలేరు. బ్లాక్ కాఫీ కంటిన్యూగా వాడండి, మీ బాడీ షేపే ఆటోమేటిక్గా దాని గురించి మీరు మాట్లాడేటట్టుగా చేస్తుంది. సో అట్లా ప్రతి ప్రోడక్ట్ కూడా మీరు బ్యూటీ ప్రోడక్ట్ వాడండి, లేదా హెల్త్ ప్రోడక్ట్స్ వాడండి. ప్రతి ప్రోడక్ట్ కూడా మనం నిజంగా గనక కంటిన్యూగా యూజ్ చేసాము అని అంటే దాని గురించి ఆటోమేటిక్గా మాటలు అనేది వచ్చేస్తాయి. అలా సెల్ఫ్గా సెల్ అవ్వగలిగేటువంటి ప్రొడక్ట్స్ మనకు అటామీ షాపింగ్ మాల్లో ఉన్నాయి. అద్భుతమైనటువంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ అండి. ఎందుకు యాబ్సల్యూట్ క్వాలిటీ అని చెప్తున్నానంటే అది ప్రోడక్ట్ వాడితే తెలుస్తుంది. ఇవాళ చాలామంది బిజినెస్ చేసి డెవలప్ అవ్వలేకపోయినా కానీ ఏదైతే వాళ్ళు ప్రొడక్ట్ తోటి స్టార్ట్ చేశారో ఆ ప్రొడక్ట్స్ని కంటిన్యూగా యూజ్ చేస్తూనే ఉన్నారు. సో ప్రతిరోజు కూడా అటువంటి వాళ్ళని మేము గమనిస్తూనే ఉన్నాం. సో అది జరుగుతూ ఉంది. సో అట్లా ఆ ప్రోడక్ట్ ఒకటో రెండో లేకపోతే ఒక 10 లేకపోతే ఉన్న ప్రొడక్ట్స్ ఒక్కొక్కరికి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడమే ఇక్కడ మనం చేసేటువంటి కష్టం అండి. అంటే మన టైంని మనం కేటాయించాలి. సో ఈ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ కూడా కంపెనీ ఏదో ఒక వర్డ్ తోటి ముందుకెళ్ళటం జరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ చూసారంటే బీ ఎక్సలెంట్ ఆర్ బీ ఎక్స్ట్రీమ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ఇయర్ ఏం చెప్తున్నారంటే వర్డ్స్ ఓవర్ మ్యాటర్. సో పదాలు 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 మాట్లాడదండి, మాట్లాడండి 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 అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో లాస్ట్ ఇయర్ గో 100 క్యాంపెయిన్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ సంవత్సరం ఏం చెప్తున్నారంటే వర్డ్స్ ఓవర్ మ్యాటర్. మాట్లాడుతూ ఉండటమే ప్రతి ఒక్కరితో కూడా ఎవరు కనిపిస్తే వాళ్ళతోటి మనం అటామీ గురించి అటామీ ప్రొడక్ట్స్ గురించి చెప్తూ ఉండటమే. అటామీ ప్రొడక్ట్స్ గురించి మనం మాట్లాడగలిగితే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరూ కూడా ఈ 100 ఇయర్స్లో 1000 crores సంపాదించుకోవడం అనేది గ్యారంటీ అండి. సో ఇంత పెద్ద ఆపర్చునిటీ. సో ఇక్కడ మనకి పెట్టుబడి లేదు, మన టైం. మనం ఏదన్నా ఇవాళ జాబ్ చేసుకుంటున్నాం లేదా ఇంకేదన్నా బిజినెస్ చేసుకుంటున్నాం, రోజు ఒక 2-4 గంటల టైం కనుక సీరియస్గా కనుక దీనికోసం కనుక కేటాయించగలిగితే డెఫినెట్గా నేను కూడా జాబ్ చేసుకుంటానే 4 నెలలు టార్గెట్ పెట్టుకొని సేల్స్ మాస్టర్ అవడం జరిగింది. సో నాకు సాధ్యమైనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమే. సో ఆ రోజు మాకు ఇలా చెప్పేవాళ్ళు కూడా లేరు. ఇవాళ చెప్తున్నాం, తెలుగులో వీడియోస్ లేవని చెప్పేసి తెలుగులో ఒక యూట్యూబ్ని
క్రియేట్ చేసి వీడియోస్ చేసి అందులో అప్లోడ్ చేయడం జరిగింది. ఇవాళ రోజుకి 200 నుంచి 500 మంది ఆ వీడియోస్ చూసి నేర్చుకుంటా ఉన్నారు. ఎవరైనా కావచ్చు. సో అట్లాగా ఇవాళ చాలా టూల్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు హెల్త్ ప్రొడక్ట్స్ లేవు. దాదాపు ఒక 45 వరకు ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవాళ చూస్తే 90కి పైగా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే డబుల్ అయింది. 3 ఇయర్స్‌లో ప్రొడక్ట్స్ డబుల్ అయినాయి. మీకు వచ్చేటువంటి టూల్స్, ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ కావచ్చు, సెమినార్స్ కావచ్చు, ఇవన్నీ నేను స్టార్ట్ చేసినప్పుడు సెమినార్స్ కూడా లేవు. ఓన్లీ ఆన్‌లైన్‌లోనే జూమ్ ద్వారా కండక్ట్ చేస్తా ఉన్నారు. పార్షియల్‌గా లాక్‌డౌన్ రన్ అవుతా ఉంది అప్పటికి. సో అట్లా ఆ టైంలోనే మేము అటువంటి వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యి బిజినెస్ చేయగలిగినప్పుడు ఇవాళ ఉన్నటువంటి టూల్స్‌కి, ఇవాళ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ రేంజ్‌కి, ఇప్పుడున్నటువంటి అవకాశానికి, ఇప్పుడు ఇంటర్నెట్ కూడా ఫ్రీ అయిపోయింది. అప్పుడు ఇంటర్నెట్ రీచార్జ్ చేసుకోవాలంటే చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు మంత్లీ ప్యాక్‌లోనే ఆటోమేటిక్‌గా ఇంటర్నెట్ ఫ్రీగా వచ్చేస్తా ఉంది. సో ఎవ్రీథింగ్ స్మార్ట్ ఫోన్స్ చాలా డెవలప్ అయ్యి ఉన్నాయి. ఇందాకల సారు కొన్ని ఫోటోస్, వీడియోస్ చూయించున్నారు. ఆయన దగ్గర ఫోన్ ఉంది కాబట్టి అవన్నీ రికార్డ్ చేయగలిగారు. మనతోటి షేర్ చేసుకోగలిగారు. సో ఎంతమంది దాదాపు 1000 మందిని నిన్న సారు డైరెక్ట్‌గా మీట్ అవ్వటం జరిగింది. వాళ్ళల్లో కనీసం 1000 మందిలో 10 మంది కాంటాక్ట్స్ మనం ఎక్స్‌చేంజ్ చేసుకున్న వాళ్ళకి ప్రొడక్ట్ గురించి, మన అటామీ గురించి ఇంట్రొడ్యూస్ చేయగలిగిన వాళ్ళ ద్వారా నెక్స్ట్ 10 ఇయర్స్‌లో బిజినెస్ ఎక్కడికెళ్ళిపోతా ఉంది. సార్ ఇప్పుడు కనీసం వారానికి 2 మీటింగ్స్ అన్నా అటెండ్ అవుతా ఉన్నారు. గత 2 సంవత్సరాల పైనుంచే అటెండ్ అవుతా ఉన్నారు. అక్కడికి వెళ్ళేటువంటి ఉద్దేశ్యం ఏంటి అనంటే, అటామీ ప్రొడక్ట్‌ని వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయాలి. వాళ్ళతోటి అటామీ స్టార్ట్ చేయించాలి అని. సో, ఈ 2 సంవత్సరాలు ఏదైతే సార్ వర్క్ చేశారో, ఇవాళ పొజిషన్ ఏంటి అనంటే, నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఎందుకంటే, సార్ నా టీమ్‌లో ఉన్నారు కాబట్టి. కనీసం ప్రతిరోజు ఒక్క ఆర్డర్ అన్నా పెడతా ఉన్నారు. సో, ఈ 2 సంవత్సరాలు చాలామంది చాలా రకాలుగా విమర్శించారు. నేను గూడా ఒక్కొక్కసారి, "సార్ మీరొకసారి చెక్ చేసుకోండి. ఖర్చు పెడుతున్నారు, తిరుగుతున్నారు. ఎటువంటి రిజల్ట్ వస్తుంది" అని. ఎందుకనంటే, చాలామంది సార్ మీద నా దగ్గరకొచ్చి కంప్లెయింట్స్ చేసేవాళ్ళు. "సార్ మీ టీమే గదా! మీరు చెప్పండి, మీరు చెప్పండి" అని జెప్పేసి. బట్ దాని రిజల్ట్ ఏంటనేది 2 సంవత్సరాల తర్వాత ఇవాళ సారు ఎంజాయ్ చేస్తా ఉన్నారు. నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నా. సో, ఇది ఆ రోజు ఎవరైతే కిండాలు చేశారో, ఎగతాళి చేశారో, కంప్లెయింట్ చేశారో వాళ్ళకి తెలీదండి. కష్టపడ్డటువంటి సార్‌కి తెలుసు. దాన్ని ప్రతిఫలం పొందుతున్నటువంటి నాకు కూడా తెలుసు. ప్రతిరోజు కూడా ఒక ఆర్డర్ అన్నా జరుగుతా ఉంది. సో, అలా నిలబడి ఉండాలి. మేము బిజినెస్ స్టార్ట్ చేసి ఏమి నిన్న మొన్న కాలేదు. సో, సారు నేను ఇంచుమించు ఒక నెల అటు ఇటుగా స్టార్ట్ చేశాం. 3 సంవత్సరాలు గడిచిపోయింది. గడిచిపోయింది గాబట్టే ఇవాళ మాకు కొంత టీముంది. కొంత ఇన్‌కమ్ అనేది వస్తా ఉంది. సో, అది ఇంపార్టెంట్ అండి. ఆ బేస్ ఇంపార్టెంట్. ఆ ఫౌండేషన్ ఏదైతే ఉందో, ఆ ఫౌండేషన్‌లో మేము కష్టపడగలిగాం. ఆ బేసిక్ వర్క్ ఏదైతే ఉందో అక్కడ మేము కష్టపడ్డాం. అక్కడ మాటలు పడ్డాం. అవమానాలు పడ్డాం. చాలా సమస్యలను ఎదుర్కొన్నాం. చాలా దూరం ట్రావెల్ చేశాం. ఖర్చు పెట్టుకున్నాం. వాటన్నిటి ప్రతిఫలం ఇవాళ మేము అనుభవిస్తా ఉన్నాం. సో, మీరు గూడా ఎవరైతే ఇప్పుడు ఈ బిజినెస్‌లోకొచ్చున్నారో ఒక 3-5 సంవత్సరాలు వదిలిపెట్టకుండా ఆపర్చునిటీని అంటిపెట్టుకొని ఉండండి. డెఫినైట్‌లీ మీరు గూడా ఈ విధంగా 5 సంవత్సరాల్లో స్టార్ మాస్టర్ లెవెల్‌కి వెళ్తారు. నెలకి 12,00,000 ఇన్‌కమ్ తీసుకుంటారు. సంవత్సరానికి 1,50,00,000 పైగా. అంటే రోజుకి ఎంతండి? యావరేజ్‌గా రూ. 50,000 రోజు ఇన్‌కమ్ తీసుకునేటువంటి ఆపర్చునిటీ 5 సంవత్సరాలు నిలబడితే. ఈ 5 సంవత్సరాలు ఏంటి అనంటే మీరు ట్రైనింగ్ అనుకోవచ్చు. ఈ 5 సంవత్సరాలు ఏదైతే వస్తుందో అదంతా కూడా ఖర్చు పెట్టండి. మాకు తెలుసు ఇవాళ మేము ఎంత ఖర్చు పెట్టాము, ఎట్లా తిరుగుతున్నామో, ఎంతెంత మాకు ఖర్చయిపోయిందని జెప్పేసి. డెఫినిట్‌గా ఈ మాత్రం అయిపోయింది. మేమందరం గూడా పెట్టున్నాం. 34,00,000, 40,00,000, 50,00,000 పెట్టుంటూనే ఇవాళ ఆ స్థాయికి వెళ్ళటానికి అర్హత అనేదుంది. నా టార్గెట్ ఈ సంవత్సరం ఈ 2025లో నేను బిజినెస్ స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు అయిపోతది. రేపు ఏప్రిల్‌కి 4 ఇయర్స్ అవుతది. డెఫినిట్‌గా ఇక్కడ ఏదైతే చెప్పామో 4థ్, 5థ్ ఇయర్‌లో స్టార్ మాస్టర్ లెవెల్‌ని నేను టచ్ అయిపోతా ఉన్నా. ఈ సంవత్సరంలో 3 టైమ్స్ శరణ్ రోజ్ మాస్టర్ అవుతాం. డిసెంబర్ వరకు ఖచ్చితంగా స్టార్ మాస్టర్ అవ్వడానికే ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేస్తా ఉన్నాం. సో, ఇందులో మీరు గనక పార్టిసిపేట్ చేసి, మీరు గూడా మాతో పాటు నిలబడగలిగి ఉంటే, డెఫినిట్‌గా నేను స్టార్ మాస్టర్ అయ్యానంటే, వేముల సారు శరణ్ రోజ్ మాస్టర్ అవుతారు. సో, అట్లా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్‌గా ఏదో ఒక పొజిషన్ అనేది అచీవ్ చేయటం జరుగుతుంది. అటువంటి ఇన్‌కమ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, నిలబడి దాని గురించి మాట్లాడుతూ ఉంటే అదే జరిగిపోతదండి. ఇక్కడేమి దీనికోసం పెద్ద పీహెచ్‌డీలు చేయాల్సిన అవసరం లేదు. యజ్ఞాలు, యాగాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. నిలబడి ఉండండి. దానికోసం కొంత టైము
సీరియస్గా కేటాయించండి. మీరు రోజు నిజంగా ఒక 1 అవరే కేటాయిస్తారా? 1 అవర్ సీరియస్గా దానికోసం కేటాయించండి. పావుగంట నేర్చుకోండి, పావుగంట కమ్యూనికేట్ చేయండి, ఇంకొక పావుగంట వర్క్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో 1 అవర్ మీరు డైరెక్ట్గా డైలీ కన్సిస్టెంట్గా మీరు కేటాయించగలిగినా కానీ డెఫినెట్గా ఇటువంటి లెవెల్స్ రీచ్ అవుతారు. సో అట్లా అటామీ ద్వారా 1000 కోట్లకు పైగా 100 సంవత్సరాల్లో సంపాదించుకోవడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. దీన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని దానికి తగ్గట్లుగా ఇవాళ ఎవరైతే మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారో, చాలామంది డిస్టర్బ్ చేస్తారు. మెయిన్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి డిస్టర్బ్ చేస్తారు. మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనేది వాళ్ళకి అర్థం కావాలి. ఆ తర్వాత మన పేరెంట్స్కి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అర్థమయ్యేటట్లు ఉండాలి. సో వీళ్ళందరూ కూడా ఇవాళ ఇప్పటికీ కూడా మేము కొన్ని అవమానాలు ఎదుర్కొంటా ఉన్నామండి. రిలేటివ్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి. ఈడేదో మీటింగ్లు అంటాడు, అదంటాడు, ఇదంటాడు, తిరుగుతూ ఉంటాడు, ఎంత ఖర్చు పెడుతున్నాడు, ఎంత వస్తుంది, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ రేపు వచ్చేది నేను మహా అయితే ఒక 10 సంవత్సరాలు కష్టపడతా, తర్వాత ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. 3 తరాల వరకు వస్తూనే ఉంటుంది, లేదా 100 years వరకు వస్తూనే ఉంటుంది. వాళ్ళు సీరియస్గా చెప్తున్నా అండి, ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత నేను, నా ఫ్యామిలీ పర్సనల్గా మేము, మా వైఫ్, 2 పిల్లలు, మేము ఎంత ఆరోగ్యంగా ఉన్నామంటే అంత ఆరోగ్యంగా ఉన్నాం. ఏ సీజన్లో కూడా ఎప్పుడు కూడా మాకు బాగలేదని హాస్పిటల్కి వెళ్ళింది లేదు. బాగలేదని ఏ ట్యాబ్లెట్ కొనుక్కొచ్చుకొని ట్యాబ్లెట్లు, సిరప్లు ఏవి కూడా మేము వాడలేదు. నార్మల్గా మా పిల్లలకి నార్మల్గా వేయించాల్సినటువంటి వ్యాక్సిన్స్ మాత్రమే వేయిస్తా ఉన్నా. మా మిస్సెస్ ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా ఓన్లీ రెగ్యులర్ చెకప్కు మాత్రమే హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో కూడా మన ప్రొడక్ట్స్ వాడుకోవడం జరిగింది. ఇవాళ నేను మా రిలేటివ్స్ని కొంతమందిని కలుస్తున్నా. సో అంటే కామన్గా వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి మాటలు వింటున్నప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటి అని అంటే, ఒకరికి పిల్లలు పుడితే 50 లక్షలకు పైగా ఖర్చు అయింది. ఇంకొకరికి హెల్త్ బాగాలేకపోతే మొత్తం అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నిన్న ఒక కేసు గురించి విన్నా అండి. ఆ, చాలా లేట్గా మ్యారేజ్ అయింది. పిల్లలు పుట్టడం లేదు అని చెప్పేసి వాళ్ళ ఆవిడ వదిలేసి వెళ్ళిపోయింది. చూడండి, ఇటువంటి సమస్యలతోటి కంపేర్ చేస్తే ఇవాళ నేను పడుతున్నటువంటి ఇవన్నీ కూడా నాట్ మ్యాటర్. ఆరోగ్యంగా వీఆర్ ద బెస్ట్. చాలా హెల్తీగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం. ఆరోగ్యంగా ఉన్నాం, ఇక్కడ యాక్టివ్గా ఉన్నాం. ఇప్పుడు ఇంత పొద్దున్న 6 గంటలకు మీటింగ్ పెడతా ఉన్నాం. రోజు రోజు 6 గంటలకి కంటిన్యూగా లేచి చూడండి, మీకు తెలుస్తుంది. ఒకసారి 6 గంటలకు మీటింగ్ పెట్టాలంటే 5 గంటలకు లేచి రెడీ అయ్యి ఏదో ఒక సబ్జెక్ట్ రెడీ చేసుకొని చెప్పాలి. రాత్రి వచ్చినటువంటి ఒక పిక్చర్ని బేస్ చేసుకొని నేను ఇప్పుడు ఇంతసేపు మీటింగ్ పెట్టగలిగా, ఇంత చెప్పగలుగుతా ఉన్నాం. సో ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? సో దానికి అంత కమిట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే మమ్మల్ని ఇన్స్పైర్ చేసేది ఈ 1000 కోట్లు. ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టే కరెక్ట్గా టైంకి నిద్ర లేగగలుగుతున్నాం, రెడీ అవుతున్నాం, చేయాల్సినటువంటి పనులు చేయగలుగుతా ఉన్నాం. సో దానికోసమన్నా ఇది చేయటానికి ప్రయత్నం చేయొచ్చు. ఆ ప్రయత్నంలో ఆటోమేటిక్గా 1000 కోట్లు వచ్చేస్తాయి. సో ప్రతి ఒక్కరూ కూడా అటామీని అంటి పెట్టుకొని ఉండండి. దయచేసి ఎవరు కూడా చిన్న చిన్న వాటికి డిస్టర్బ్ అయ్యి ఎక్కడా కూడా ఆపర్చునిటీని వదిలిపెట్టుకోవద్దు. సో 1000 కోట్లు సంపాదించుకోవచ్చు, దాంతో ఇంకెంత సంపాదించుకోవచ్చో ఆలోచించుకోండి. సో నేను ఆ, చాలాసార్లు కూడా చెప్పా, రాయల్ మాస్టర్ అయ్యే వరకు కూడా కష్టపడతానండి, ఆ తర్వాత వచ్చిన వాటిల్లో 25% మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తాను అని. సో ఇప్పుడు 30 లక్షలు వస్తున్నాయి. దాంట్లో 30 లక్షలు, నెలకి 30 లక్షలు, దాంట్లో 25% అంటే ఒక 7 లక్షలు అనుకుందాం. నెలకి 7 లక్షలు మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తే అది ఎంత అవుతాయండి? ఇవాళ హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో లేదా అమరావతి లాంటి ప్లేసెస్లో రియల్ ఎస్టేట్లో మనం ఇన్వెస్ట్ చేసిన 2 ఇయర్స్లో డబుల్ అవుతుంది. అంటే 1000 కోట్లతోటి మనం నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇంకొక 1000 కోట్లు సంపాదించవచ్చు. ఒకవేళ నా దగ్గర నేను ఇంపీరియల్ మాస్టర్ వరకు వెళ్ళిపోయాను, ఒక 10 ఇయర్స్ కష్టపడ్డాను, నా దగ్గర నెలకి 1 కోటి రూపాయలు వస్తుంది. వాటిల్లో 50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తా ఉన్నా అంటే సంవత్సరానికి 6 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాం. 2 సంవత్సరాలు ఏమవుతాయి? డబుల్ అవుతాయి. మళ్ళీ ఇంకో 2 సంవత్సరాలకి అది డబుల్ అవుతుంది. సో 1000 కోట్లతోటి ఇక్కడ ఎంత సంపాదించుకోవచ్చు అండి? 10,000 కోట్లకు పైగా మనం 100 సంవత్సరాల్లో క్రియేట్ చేయొచ్చు. తెలివి ఉంటే ఇంకా ఇండస్ట్రీస్ పెట్టి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఇంకా చాలా కూడా మనం చేయొచ్చు. సో దాని అంతటికీ బేస్ ఏంటి అని అంటే, ఇవాళ నిలబడి ఉంటాం, ఆపర్చునిటీని యూస్ చేసుకోవటం, ప్రోడక్ట్లు వాడుకుంటూ దాని గురించి మాట్లాడటం, ప్రోడక్ట్ గురించి మాట్లాడటం. కనపడ్డ ప్రతి వారితోటి ప్రోడక్ట్, పేస్ట్ అనండి, బ్రష్ అనండి,
ఏదో ఒక ప్రోడక్ట్ క్యారీ చేయడానికి ప్రయత్నం చేయండి. దట్ ఈస్ ద బేసిక్ థింగ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీరందరూ కూడా 1000 కోట్లకు పైగా సంపాదించుకొని ఐశ్వర్యవంతులుగా, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈ 2025 ఇయర్లో ఆ నిర్ణయం అనేది తీసుకోండి, దాన్ని మీరు ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ ఆల్. సో ఇక్కడ మనకి సీనియర్ లీడర్ వేముల వెంకటేశ్వర గారు ఉన్నారండి. వెల్కమ్ సార్. మీరు కూడా మీ వర్డ్స్ కూడా యాడ్ చేయొచ్చు. చూడండి, ఈ 1000 కోట్లు అనేది నాకు అర్థం కావడానికి 2 సంవత్సరాలు పట్టిందండి. ఇది మేము ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు దీంట్లో 100 కోట్లు దీంట్లో ఉంది కాబట్టి మేము పొద్దున్న 6 మీటింగ్ వస్తూ ఉంటాం. ప్రతిరోజు చనిపోయిన ఖైమ్ గానే ఉండదు, రోజు ఇట్లా 100 కోట్లు కూడా చెప్పేవాడు మాకు. ఆ మైండ్ సెట్లో మాకు అర్థం కావడానికి 2 ఏళ్ళు పట్టింది. ఆ తర్వాత దీంట్లో డెప్త్ పోయే కొంది ఇది మనందరం సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. ఎంతవరకు సంపాదించుకుంటామని మనం చేసే కృషిని బట్టి ఇది ప్రపంచ స్థాయిలో డాలర్స్ మార్కెట్ మీద అన్ని స్టేజీల వాళ్ళకి అలవాటు అయ్యేటట్టు అందరికీ అందుబాటులో ఉన్నట్టు అది స్టెచ్ చేశాను. మన ఇండియా స్టాండర్డ్కి ఆయన చెప్పినట్టు రాయల్ మాస్టర్ దాకా వస్తే మనం రోజు ₹1,00,000 స్టాండర్డ్ 25 లక్షలు అంటే పెద్ద పెద్ద జాబులు చేసేవాళ్ళు కూడా రాదు. పెద్ద పెద్ద ఇండస్ట్రీ మన బిజినెస్ చేసేవాళ్ళు కూడా అంత సంపాదించలేరు. అంత లెవెల్కి మనం పోవడానికి అవకాశం ఉన్న బిజినెస్ అండి ఇది. దాంట్లో మనం గ్యారెంటీగా 5 సంవత్సరాల్లో రాయల్ మాస్టర్ కావడం అనేది పెద్ద సమస్య కాదు. అక్కడికి నుంచి ఆటోమేటిక్గా మనం కరెక్ట్గా నిలబడి ఉంటే 10-12 ఏళ్లలో ఈజీ కావచ్చు అండి. ఇప్పుడు అయిన వాళ్ళందరూ మనకంటే బాగా పెద్ద నాలెడ్జ్ ఉన్న వాళ్ళేం కాదు, ఇంకోటేం కాదు. దాంట్లో నిలబడి కష్టపడి ఫస్ట్ 17 మందే యాంగిల్ పార్క్ గారు చెప్పినప్పుడు వచ్చింది. ఆ 17 మందిలో చాలామంది సక్సెస్ అయినారు. ఒక లేడీ 7 సంవత్సరాలు ఫస్ట్ అయిందండి, ఇంపీరియల్ మాస్టర్. ఫస్ట్ చేరిన అతనే 13వ అతనుగా అయిండు. అట్లనే మనం ఇక్కడ ముందు వెనకలేదు. ఇవాళ వచ్చిన రామిరెడ్డి గారు దీంట్లో మనందరికంటే ముందు పోవడానికి అవకాశం ఉన్నట్టు అన్ని ఇచ్చిన సిస్టమ్ ఒకటి పెట్టాను. అంత కమిట్మెంట్తో పని చేసుకుంటే ఇది అంతమండి ప్రపంచం. ఇప్పుడు నిన్న ప్రపంచ మహాసభలకు ఎక్కడి నుంచో వచ్చిండ్రు. ఏ దేశం నుండి, మలేషియా వాళ్ళు, సింగపూర్ వాళ్ళు, ఖతార్ వాళ్ళు కూడా ఎవరైనా సరే అటామీ గురించి మనం మాట్లాడుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రొడక్ట్ అక్కడ ఉంది. ప్రపంచంలో 56 కంట్రీలు నడుస్తుంది. ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి సక్సెస్ నడుస్తుంది. ఇండియాలో 4 సంవత్సరాల నుంచి నడుస్తుంది. బ్రష్ పేస్ట్ చేయకుండా ఎవరు ఉండరు. ప్లస్ హెల్త్ ప్రొడక్ట్ ఇవన్నీ కూడా హిమోయిం ప్రపంచంలో మనం తప్ప ఎవరు సప్లై చేయలేరు. సగం బిజినెస్ ప్రపంచంలో దీని మీదనే జరుగుతుంది. హిమోయిమ్ అనేది ఇప్పుడు మళ్ళీ నిన్న మొన్న పెద్ద వైరల్ న్యూస్ వస్తుంది సోషల్ మీడియాలో. చైనాలో మళ్ళీ స్టార్ట్ అయింది కరోనా, చాలా ఘోరంగా ఉంది పరిస్థితులు అన్నట్టుగా వస్తుంది. అంటే ఇక భయం అనేది బయలుదేరుద్ది. ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఏందనే దాంట్లో ఫస్ట్ ఉండేది మన హిమోయిమ్ అయిపోయారు ఎటు చూసినా కానీ. అట్లా ప్రతి ప్రొడక్ట్లో కూడా, ప్రతి దాంట్లో కూడా హెర్బల్ ప్రొడక్ట్ ఆరోగ్యం మీద అన్ని కూడా పెరిగింది. ఈ భయం అనేది మనిషికి కూడా ఇప్పుడు 100 ఇయర్స్ అనేది కామన్గా మనిషి జీవనం అండి. ఇప్పుడు చాలా మంది పటపట లేచిపోయినారు కరోనా టైంలో. కానీ మనిషి జీవించి ఉండాలా ఆరోగ్యంగా. అప్పుడు ఇప్పుడు ఇందాక వాసు గారు ఒక పాయింట్ చెప్పిండు, వాళ్ళ బంధువులు ఎంత ఒకరికి 40-50 లక్షలు అయింది డెలివరీకి, ఇట్లా ఫ్యామిలీ కూడా వదిలిపెట్టిపోయిన పిల్లలు లేక అనేది. ఆయన దీంట్లో ఇప్పుడు హాస్పిటల్ మొహం చూడకుండా ఈ ప్రొడక్ట్ వాడుకుంటా ఆరోగ్యం కాపాడుకుంటా ఐశ్వర్యానికి సంపాదించడం పునాది వేసుకున్నాడు. ఆయన ఖర్చు పెట్టినా, నేను ఖర్చు పెట్టినా ఇదంతా ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. బిజినెస్లో ఒక ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏ బిజినెస్ జరగదు. రైతు ఒక బోర్ వేయాలంటే ఆయన 500 అడుగులు కాదు, 600 అడుగులు, 1000 అడుగులు కూడా వేస్తాడు. ఆ బోర్ ఫెయిల్డ్ అయినా కానీ మళ్ళీ ఇంట్లో భార్య మెడలో తాళ్ళుబొట్టు తాగట్టు పెట్టి కూడా తీసుకొచ్చి మళ్ళీ బోరు కొట్టేసి నీళ్లు పెట్టి సక్సెస్ చేసి పంట పండిస్తానండి. దాంతో పోల్చుకుంటే మనం చేసేది, మనం దిగేది, మనం ఎక్కడ కూడా దీంట్లో ఎక్కువ మనం ఇండస్ట్రీ పెడతలేదు. ఇంకోటి కాదు, ఉన్న ప్రొడక్ట్ని ప్రమోట్ బాగుంది, మనం వాడుకుంటున్నాం, మన ఆరోగ్యం మనకు తెలిసిన చెప్పుకుంటూ వాళ్ళ ద్వారా ముందుకు పోతే కంటిన్యూగా 2 లైన్లు లెఫ్ట్ రైట్ తిరుగుతూ పోతే ఇటు బిజినెస్ అటు బిజినెస్ వస్తుంది. ఎవరికైతే మ్యాచింగ్ అయితే వాళ్ళకి డబ్బులు కంప్యూటర్ తప్పు చేయదండి. 15 రోజుల్లో సేల్స్ మాస్టర్ అయితే సేల్స్ మాస్టర్, డైమండ్ అయితే డైమండ్, సెమీ అయితే సెమీ, అమౌంట్ అనేది కరెక్ట్గా రికార్డ్ అనేది లేదు, తప్పు లేదు. మనం అనేది దీని మీద మైండ్ సెట్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ టైం మీద చేసుకొని టైం పెట్టాలి. టైం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ టైంలో ఎక్కువ ఖర్చు పెడుతుంటేనే దీంట్లో అయింది ఎవరైనా సరే. ఎవరికైనా ఐడియా వేసినాను,
ఓ బెస్ట్ పేర్చుకుంటున్నానంటే కాదు. దాంతో టైం పెట్టుకోవాలి, దాన్ని నేర్చుకోవాలి. ప్రతి ప్రొడక్ట్ గురించి కనీసం 10-15 ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలా. ఇవాళ ఇంకోటేందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా ఏ నాలెడ్జ్ మనకి ప్రతి ప్రొడక్ట్ గురించి మనం కొడితే ఏ భాషలో కావాలంటే ఆ భాషలో మనకి ఇన్ఫర్మేషన్ తెలుగులో కావాలంటే తెలుగులో వస్తుంది, హిందీలో కావాలంటే హిందీలో వస్తుంది, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో వస్తుంది. అది కూడా మనం కమ్యూనికేట్ చేసుకుంటాం కూడా అవకాశం ఉంది. ఇందాక వాసు గారు స్మార్ట్ ఫోన్ ఉంటే నేను ఫోటోలు చేపెట్టినట్టు అంటది. ప్రపంచం అంతా ఈ సెల్ ఫోన్లోనే ఉందండి. దీన్ని సద్వినియోగం చేసుకొని మనం మంచి వాడుకుంటే మంచి అయితే, చెడు వాడుకుంటే చెడు అయితే సార్. అలాంటి మంచి సబ్జెక్ట్లో ఉన్నామండి. మనందరం ఒక పూర్వజన సుకృతిని లెక్క ఈ అటామీలో ఉంటాం అనేది. దీన్ని మనం ముందుకు తీసుకుపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా 5-6 ఏళ్ళు గట్టిగా నిలబడి మనం చేస్తే ఇండియాలో రాయల్ మాస్టర్ కావడం అనేది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ మాస్టర్ అయింది. ఈ సంవత్సరం రాయల్ మాస్టర్ కూడా మన విజన్లో చెప్పుకుంది జనవరిలో ప్రమీల గారు. అంత విజన్ ఉండదండి. మనకి ఇప్పుడిప్పుడే దీన్ని ప్రొడక్ట్ అందరికీ ఎందుకంటే 4 సంవత్సరాలు ఇప్పటికి 15 ఏళ్ళు కంపెనీ పెట్టి టాప్ 10-12 ర్యాంకులకు వచ్చినాం మనం ప్రపంచం మొత్తం మీద. ఇవాళ ఐడియాస్లో కూడా వచ్చింది. అంత ముందు తీసుకుపోతుంది ఈ ప్రొడక్ట్లో ఉన్న దమ్మండి. ఆ ప్రొడక్ట్లో ఒకసారి వాడినోళ్ళు ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. ఎక్కడో ఎల్బీ నగర్ వాళ్ళు వచ్చి వాసు గారు ఆఫీస్ కాడికి వచ్చి తీసిపోతారు. అమీర్పేట నుంచి ఒక చిన్న బ్రష్ కోసం వచ్చి తీసిపోయారు. ఈ బ్రష్ పడితే ఇంకోటి వాడబుద్ధి కాదు. అలాంటి ప్రొడక్ట్లు ఉన్నాయండి ఇక్కడ. ప్రొడక్ట్లో ఉన్న దమ్ము మీదనే ముందుకు పోతుందండి బిజినెస్. దాన్ని మనం నిలబడి కనబడి వినపడతా మనం ముందుకు తీసుకుపోతే అందరం సక్సెస్ అవుతామండి. ఇది 1000 కోట్లు అనేది ప్రతిరోజు మీరు దాని గురించి వీడియో 1-2 సార్లు వినండి. చాలా ఉపయోగపడుద్ది. చాలా ముందుకు పోతాం. దాంట్లో ఎంతో కొంత మనం రాల్పుకుందాం. సముద్రంలో స్పూన్ పెడతావా, మోటార్ వేసుకుంటావా, బిందె పెట్టుకుంటాం మన ఇష్టం అండి. మనం ఎంత కావాలంటే అంత సంపాదించుకునే అవకాశం ఉంది. ఇదే బిజినెస్లో లేదండి. పెట్టుబడులు పెట్టాలి, వడ్డీలు కట్టాలి, రకరకాలు ఉన్నాయి. ఇక్కడ మన పెట్టుబడులు వడ్డీలు ఏం లేదండి. మనం నిలబడి ప్రొడక్ట్ వాడుకుంటూ చేసుకుంటాం. ఇంత మంచి దాంట్లో మేము ఉన్నందుకు గర్వపడుతున్నాం అండి. మీరందరూ వచ్చినందుకు అదృష్టం అని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఈ సబ్జెక్ట్ అనుకున్న వాసు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. సో ఇది రికార్డ్ చేసి మన యూట్యూబ్లో పెడుతున్నామండి. మన యూట్యూబ్ వాసు పమిడి అని ఉంటుంది. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కువ మందితోటి షేర్ చేసుకోండి. సో ఎంత పెద్ద ఆపర్చునిటీ అనేది అర్థం చేసుకోవడానికి దీన్ని వాడుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ వీడియో ఉంటుంది ఇది. సో దీన్ని స్టాప్ చేస్తున్నా. దీన్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.